గల్ఫ్‌కి రావడానికి ముందు నేను చాలా ఊహించుకున్నాను కువైట్ గురించి. కానీ ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులను చూసిన తర్వాత బయట నుండి చూసే అంత ఈజీగా అయితే ఇక్కడ ఉండదు. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గల్ఫ్‌లో నేను వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నాకు ఎదురైన అనుభవాలు, అలాగే ఇక్కడ నేను పడుతున్న ఇబ్బందులు ప్రతిదీ కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను ఇక్కడికి వచ్చింది రంజాన్ టైంలో, అంటే తెల్లారితే రంజాన్ అనగా నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత మన ఇంటికాడ ఫుడ్ అయ్యి వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ వేరు. నెల రోజులు చాలా ఇబ్బంది పడ్డాను నేను భోజనం గురించి. ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, భాష రాదు, కొత్త ఇల్లు, చిన్న ఇల్లు. అయినా అలాగే నాలో నేనే బాధపడతా సాగింది. తర్వాత నేను సామాను అడగడం, వాళ్ళు ఇవ్వడం, నేను సపరేట్గా అయితే వండుకుంటున్నాను ఇప్పుడైతే. నిజంగా మనిషి ఉన్నప్పుడు కన్నా వాడు దూరమైనప్పుడు, దగ్గరగా లేనప్పుడు వాళ్ళ వాల్యూ మనకు తెలిసి వస్తుంది. అలాగే సేమ్ టైం ఏంటంటే మనిషి నిజ స్వరూపం ఏంటో కూడా మనకి ఈ టైంలో చాలా తెలుస్తుంది అనమాట. నా విషయంలో కూడా అదే జరిగింది. ఎవరు మనోళ్ళు, ఎవరు బయట వాళ్ళు క్లియర్గా అర్థమవుతుంది. నా విషయంలో జరుగుతున్న విషయాల ప్రకారం అయితే మనిషి ఎటువంటి అంటే స్వార్థం ఎంతవరకు అనేది నాకు నిజంగా ఇప్పుడైతే తెలుస్తుంది. పని విషయానికి వస్తే మనం ఇంటికాడ చేసిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నాకు రోడ్డు ఎక్కినప్పుడు అయితే చాలా భయం వేసింది అనమాట. సిగ్నల్ కాడ, రోడ్ల కాడ వాళ్ళు వెళ్ళే స్పీడ్లు నాకు చాలా అంటే చాలా భయం వేసింది. అలాగే ఇంటికాడలో పడే ఇబ్బందులు, నాకున్న బాధ్యతల వల్ల అవన్నీ దిగమింగుకొని భయాన్ని అలా చేతనాను ప్రజెంట్. అలాగే నేను ఏదో సీనియర్ అయిపోయినాను కాదు, కానీ నేర్చుకుంటున్నాను. కాకపోతే భయాన్ని కొంచెం అయితే తొలగించుకుంటున్నాను అనమాట. అలాగే కొన్నిసార్లు డ్యూటీలో ఏమవుతాయంటే టయానికి తినలేం, గ్యాస్ నొప్పులు వచ్చేస్తాయి. ఒక్కోసారి ఒంట్లో బాగోదు. మనం ఇంటికాడ ఉంటే ఇవాళ నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది, నేను వెళ్ళలేని పని కన్నా మనం అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ మనకు జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా డ్యూటీ తప్పదు, చేయాల్సిందే. ఒక్కొక్కసారి అసలు ఎవరి మీద కోప్పడాలో, ఎందుకు కోప్పడాలో కూడా తెలియదు, అంత కోపం వస్తుంది. అది పని విషయంలో అవని ఏదైనా ఇక్కడ ఉంది చిన్న విషయాలకి. కానీ అటువంటిప్పుడు మనం కోపం చూపించకూడదు. ఎంత కోపం ఉన్నా మనలో మనమే దిగమింగుకోవాలి. నేను ఇంకా చాలా విషయాలు కూడా నేర్చుకోవాలి, చూడాలి. అలాగే ఇక్కడ విధి విధానాలు, ఈ అలవాట్లు అన్నీ నేర్చుకోవాలి. కానీ ఇప్పటి వరకు నాకు అర్థమైంది ఒకే ఒక విషయం ఏంటంటే, గల్ఫ్కి వచ్చి డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, మనల్ని మనం మార్చుకోవడం కూడా. ఫస్ట్లో నేను ఎక్కడికైనా లొకేషన్ పెట్టినప్పుడు వెళ్తున్నాను అనుకో, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు రోడ్ల విషయంలో. అంటే ఇప్పుడు ఏరియాలు తెలియక, కొత్త కదా, ఏరియాలు తెలియక చాలా కన్ఫ్యూజ్ పడేవాడిని. రాను ఏమైందంటే గూగుల్ మ్యాప్లో చూసుకొని వెళ్ళడం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ప్రతి దానిలో కూడా మనం కాంప్రమైజ్ అవుతూ ఉండాలి ఇక్కడ. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.